హాయ్ అండి. నా సాయిరామ్ తెలుగు టాప్ 5 ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి గోల్నాక నుంచెల్లి అంబర్పేట, రామంతపూర్ వరకు ఏదైతే ఫ్లైఓవర్ ఏసారో అది ఇంతవరకు కూడా ఓపెన్ చేయలేదండి. కింద మెయిన్ రోడ్‌లో వచ్చేసి మట్టి దిబ్బలు అలానే ఉన్నాయి. ఎక్కడికక్కడ అలానే ఉన్నాయి. ఆ చిన్న ప్లేస్‌ల 113 బస్సులు, 71 బస్సులు, 115 బస్సులు, యాదగిరిగుట్ట బస్సులు అన్నీ కూడా ఆ చిన్న గల్లీలోకెళ్ళి వెళ్ళాలండి. మామూలుగానే వెళ్ళాలి అని అనుకుంటేనే అక్కడ ఈజీగా 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ పడుతుంది ట్రాఫిక్ జామ్ వల్ల. ఈరోజు ఏమైంది అని అంటే ఒక లోడ్ అండి, డీసీఎం నుంచి వెళ్ళేటప్పుడు తను లోడ్ కొంచెం ఎక్కువ తీసుకెళ్ళేటప్పుడు ఏమైందంటే టైర్ ఎగ్దమ్ ఒక్కసారి భూమిలోకైతే కుంగిపోయిందండి. అది ఎక్కడైంది? ఫ్లైఓవర్ లాస్ట్లో అయింది. అంటే ముందుకు వస్తుంటే ఎనుకున్న బస్సెస్ అన్నీ కూడా ఆగిపోయినాయి. ఒక 1 అవర్ వరకు ఆగిపోయినాయండి. అసలు ఏం జరిగిందో మాకైతే అర్థం కాలేదు. మేమైతే అలానే కూర్చున్నాము. సో ప్రాబ్లం ఏంటి అని అంటే మాకు చెప్పారు, అక్కడ కండక్టర్స్ మాట్లాడుకుంటున్నారు, డ్రైవర్స్ మాట్లాడుకుంటున్నారు ఏమైంది అని చెప్పేసి. ఈ ఏరియాలో రోడ్లో అది ఒకటి కుంగిపోయింది, డీసీఎం వ్యాన్ వచ్చేసి అది తీసే వరకు ఇలానే ఉంటుందని చెప్పేసి. దాదాపు 5 గంటలండి ఇంకా నడుస్తూనే ఉన్నది అక్కడ. వాళ్ళ లోడ్ అంతా దాంట్లోకి వెళ్ళి తీపిచ్చేసి దాన్ని బయటికి తీస్తే కానీ వెనుక ఉన్న బస్సెస్ దాదాపు 30-50 బస్సులు ఆగినాయండి అక్కడి నుంచి. అంటే మనకి దాదాపు శివం రోడ్ నుంచి వచ్చేటి అండ్ నారాయణగూడ నుంచి వచ్చేటి అన్నీ కూడా ఎక్కడికక్కడ ఇప్పటివరకు ఆగే ఉంటాయి. ఇప్పటివరకు గవర్నమెంట్ దీనిపైన అయితే శ్రద్ధ తీసుకుంటే లేదు. ఎన్ని సంవత్సరాలు ఇంకా దీనిపైన నాన్స్తారా అనేది కూడా అర్థం అవ్వట్లేదు. మొన్ననే పేపర్లో కూడా న్యూస్ వేసిళ్ళు, ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఎక్కువ అవుతుంది, ఏరియాలో పబ్లిక్ ఉంటారు అండ్ ఉద్యోగాలకు పోయే వాళ్ళు ఉంటారు, చాలా కష్టం అవుతుంది, ప్లీజ్ ఈ ఫ్లైఓవర్ అనేది ఓపెన్ చేయండి అని చెప్పి ఎంతోమంది రిక్వెస్ట్ పెడుతున్నారు. అయినా పట్టనట్టు ఉంటున్నారండి కేంద్రం మాత్రం, ఈ గవర్నమెంట్ మాత్రం. ప్లీజ్ మీరు కూడా అర్థం చేసుకోండి. ఏది ఉన్నా కూడా దీనిపైన మీరు కంప్లైంట్ ఇవ్వండి. అండ్ ఇప్పుడు చూడాలి మరి ఈరోజు అయిన సిచ్యువేషన్కి ఏమన్నా కళ్ళు తెరుస్తారేమో గవర్నమెంట్ అనేది. ఈ ఫ్లైఓవర్ ఓపెన్ చేపిస్తే కొంతైనా ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. ఇంకొకటి ఏంటి అని అంటే ఆ చిన్న ప్లేస్లో అది రోడ్డు కూడా వేయలేదండి ఇప్పటివరకు. మెయిన్ రోడ్డు ఎక్కడ డాంబర్ రోడ్ వేసి వేరే ఉంటుంది. ఈ ఏరియా నుంచి జర్నీ అంటే ప్రతి ఒక్కరు భయపడుతున్నారండి. అసలు ఎంతసేపు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది, అసలు రోడ్డు కూడా గుంతలు గుంతలు కంప్లీట్గా. వీళ్ళు ఎప్పుడు ఫ్లైఓవర్ ఓపెన్ చేస్తారు, ఎప్పుడు అయినా కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఎంత కూడా ఆలోచిస్తలేరు. మొత్తం డిజైన్ చేసి చెట్లతో పెట్టారు కానీ ఎందుకు ఓపెన్ చేస్తున్నారు అనేది ఈరోజైతే ఇప్పుడు ఇక్కడ ఆగిన సిచ్యువేషన్లో యాదగిరిగుట్టకి వెళ్ళే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదు. నిమిషాల వరకు అని అనుకున్నా కూడా ప్లేస్ అయితే లేదు. మీరు ఒకసారి వీడియోలో క్లియర్గా చూడండి ఎంత టార్చర్గా ఉంది అనేది పరిస్థితి అనేది. చాలామంది పోలీసులు వచ్చిళ్ళు, చాలామంది హెల్ప్ చేయడానికి వచ్చిళ్ళు వాళ్ళకి, కానీ అది అంత ఈజీగా అయ్యే సిచ్యువేషన్ రాదని అర్థమైపోయింది వాళ్ళకు కూడా. సో పోలీసులు అయితే వాళ్ళంతటా వాళ్ళు చాలా వరకు అయితే కష్టపడుతున్నారండి ఇక్కడ తీపియడానికి. చూడాలి వెనుక ఉన్న బస్సెస్ వల్ల ఏమవుతుంది, అసలు ఇది నైట్ వరకు అయినా అవుతుందా కాదా అనేది తెలియాలండి పరిస్థితి అనేది. దీని వెనుక ఏంటి అంటే ఈ డిసిఎం వెనుక వచ్చేసి దాదాపు 30-50 బస్సులు ఆగిపోయినాయండి. అంటే ఇక మీరు అర్థం చేసుకోవచ్చు, కార్లైనా ఏవైనా అవి మధ్యలో నుంచి బయటికి వెళ్ళడానికి కూడా లేదు ప్లేస్. మీరు తిప్పుకొని ఇంకో గల్లీకి పోదామన్నా కూడా ఎక్కడ కూడా మీకు ఛాన్స్ అయితే లేదండి. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది చిన్న ఇరుకు రోడ్డు కదండి, కొంచెం వెడల్పున్నా కూడా కొంచెం సైడ్ల నుంచైనా కూడా కట్ కొట్టడానికి ఉండేది, ఇక్కడ ఎక్కడ కూడా లేదు.